ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. అంగారక గ్రహము జూలై 23 నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా కుజుడు తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలో వృషభ మిథున రాశుల్లో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. సహజంగా అంగారకుడు కుజుడు ఏ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు వస్తుంది, గోచారీత్యా ఏ స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా అంగారక గ్రహానికి యొక్క కారకత్వాలని మనం పరిశీలన చేయాలి. ఏం చెప్పారు శాస్త్రంలో అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అన్నారు. అంటే భూ సంబంధ వ్యవహారాలు, కోర్టులు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల సమస్యలు, శారీరక బాధలు, కెమికల్ కంపెనీలు, మిషనరీ, మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, రక్షక భటులు, అలానే సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడము కొనడము, మేస్త్రీ పనుల వాళ్ళు, యంత్ర సంబంధమైన వ్యవహారాలు, మెకానికల్ ఇంజనీర్సు, కెమికల్ కంపెనీలు, కెమిస్ట్రీ లెక్చరర్సు, రోగములు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, అంటే రియల్ ఎస్టేటు, రైతులు, కెమికల్ కంపెనీలు, పిత్రార్జితము, కోర్టు సమస్యలు, ఇలాంటివన్నీ కూడా మొదలగు కుజుడి యొక్క కారకత్వాలు అంటారు. సహజంగా కుజుడు మకర రాశి ఉచ్చస్థానం అయితే నీచస్థానం దానికి సప్తమం ఏమవుతుందంటే కర్కాటకం వస్తుంది. అంటే కర్కాటకం నీచస్థానము, మకరం అనేది ఉచ్చస్థానము, మేషము, వృశ్చిక రాశులు కుజుడికి స్వక్షేత్రాలు అవుతాయి. ఇక్కడ కుజగ్రహం సహజంగా ఎవరి జన్మలగ్నం నుంచి అయినా కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని జాతకరీత్యా కుజదోషం అంటారు. మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలకు ఒక విధానం ఉంటుంది, బర్త్ చార్ట్ నుంచి పుట్టినప్పుడు ఉండే జాతకానికి మరొక విధానం ఉంటుంది. నేను చెప్పింది జన్మలగ్నం నుంచి, అంటే బర్త్ చార్ట్ నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. ఇప్పుడు మనం చెప్పేది ఏమిటంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో అది చంద్రరాశి నుంచి చూస్తారు కాబట్టి ఎవరైతే రాశి ఉంటుందో వాళ్ళ రాశి దగ్గర నుంచి 3వ స్థానం, 6వ స్థానం, 11వ స్థానంలో కుజుడు ఉంటే మంచివాడు అని అంటారు గోచారరీత్యా వాళ్ళ రాశి దగ్గర నుంచి. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కుజుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే జూలై 23 నుంచి ఆగస్టు 7 వరకు కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే వృషభ రాశిలో జన్మంలో కుజుడు ఉండటం, మళ్ళీ ద్వితీయంలోకి వెళ్ళిపోవటం కుజుడు జరుగుతుంటుంది. అంటే 23వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వృషభ మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఈ కుజుడు వల్ల? ఆవేశము, అధిక ప్రయాణం చేయటం, వాహన ప్రమాదాలు, కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి, భార్యతో కలహాలు, కార్య విఘ్నాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విఘ్నాలు జరగకుండా చూసుకోవాలి. అంటే భార్యాభర్తల మధ్య విరోధ భావాలు, అలానే ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు, ఆయుధాలతో పనిచేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఎలాంటి వృత్తి ఉద్యోగాల్లో కూడా, వ్యాపార రంగాల్లో కూడా కొంత ఆవేశం లేకుండా లౌకిక విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి. అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండకూడదు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావటం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, సరైన ఆలోచనలు లేకపోవటం, సరైన ప్రణాళికా విధానంలో వెళ్ళలేకపోవడం జరుగుతుంటుంది. అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని జాగ్రత్త ఉండాలి, వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఆవేశమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. అయితే వీళ్ళు ప్రత్యేకంగా పరిహారం చేయాల్సింది ఏమిటంటే
సుబ్రహ్మణ్యం యొక్క స్తోత్ర పారాయణం మంగళవారం రోజున కుజహోరలో చదవటం ఒకటి. అలానే సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా సరే ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టడం, ఆ రోజున మంగళవారం రోజున కందులు దానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఈ గోచార ఫలితాల్లో మనకి గోచారానికి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ గోచారం అనేది ఏమిటి అని అంటే 20% రిజల్ట్ ఇస్తుంది. అంటే మనం ఏదైతే ఈ 10 రోజుల పాటు లేకపోతే ఈ వారం పాటు ఈ నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి సూచనలు చేయాలి, అంటే వృత్తి ఉద్యోగాల్లో ఏ విధంగా ఉండాలి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండాలి, వివాహపరంగా ఏ విధంగా ఉండాలి, డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి విధానాన్ని అనుసరించాలి, ఎవరితో మాట్లాడచ్చా మాట్లాడకూడదా, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, వివాహపరంగా ఎలా ఉండబోతుంది అనేది, విదేశాలకు వెళతామా వెళ్ళమా, ఎవరితోనో గొడవలు జరిగే సందర్భం ఉంటుందా, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది ఎలా ఉండబోతుంది, ఫైనాన్షియల్ పరంగా ఎర్నింగ్ ఎలా ఉండబోతుంది, ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాన్ని ఈ 10 రోజుల్లో, అంటే ఈ గోచారరీత్యా మేమైతే ఎన్ని రోజులైతే చెప్తామో, అంటే జూలై 23 నుంచి ఆగస్టు 7 వరకు కూడా కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, అంటే భూ సంబంధ వ్యవహారాలు, అన్నదమ్ములు, ప్రత్యేకంగా మార్కెటింగు, ఇండ్ల నిర్మాణము, న్యాయవాదులు, రక్షక భటులు, మేస్త్రీ పనులు చేసేవాళ్ళు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికల్ సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు తెలుసుకోవడమే గోచారం. బర్త్ చార్ట్ అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది, అది లాంగ్ రన్లో ప్రొడిక్షన్ అర్థం. బర్త్ చార్ట్ని కూడా ద్వాదశ భావాలను అనుసరించాలి. అంటే ద్వాదశ భావాధిపతులు ఉంటారు, అంటే ఒక 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఈ 16 డివిజనబుల్ చార్ట్స్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ వేసి మనం భావచక్రాన్ని, రాశిచక్రము, నవాంశము, దశమాంశము, సప్తమాంశము, త్రింశాంశం, ఇలాంటి 16 అంటే 16 డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి. ఈ 16 డివిజనబుల్ చార్ట్స్ని మనం అనాలిసిస్ చేయాలి. అందులో భావాధిపతులు వేరు, రాస్యాధిపతులు వేరు, ఆ బాక్స్లో ఉండే గ్రహం వేరు. భావాధిపతి అంటే ఏంటంటే లగ్నం నుంచి అనుసరించేది. అంటే లగ్నం అంటే తనుభావం, తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి శని కుజులు, సప్తమ భావానికి శుక్రుడుని, అష్టమ భావానికి శనిని, అలానే భాగ్యస్థానానికి భాగ్యభావానికి రవి గురువులని, అలానే దశమ భావం రవి బుధుడు గురువు శని దశమ భావం, లాభభావం గురువని, వ్యయభావం శనిని, ఇవన్నీ అనుసరించాలి. అంటే ఇవి భావాధిపతులు. రాస్యాధిపతులు వేరు. అంటే భావాధిపతి అంటే ఇంటి ఓనరు, రాస్యాధిపతి అంటే బిల్డరు. అక్కడుండే ఏదైతే బాక్స్లో ఉంటుందో, మేషాది రాసుల బాక్స్లో ఉంటే అవి టెనెంటు అని అర్థం. అంటే తాత్కాలిక గ్రహాలు మారచ్చు, టెనెంటు అని అర్థం. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి ఎక్కడెక్కడ దృష్టిలు ఉన్నాయి, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, అంతర్దశలు ఎలా ఉండబోతున్నాయి, సూక్ష్మ దశలు ఏంది, ప్రాణదశలు ఏంది, లక్ష్య యోగాలు ఏంది, గజకేశ్వర యోగం ఏంది, రవిబుధాదిత్య యోగం ఏంది, మనకి చాలా కాంబినేషన్ ఆఫ్ యోగాలు చెప్పారు. చంద్రమంగళ యోగం దగ్గర నుంచి ఈ యోగాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి. 300 కాంబినేషన్స్ ఉంటాయి యోగాల్లో. అంటే 2 or more planets ఈజ్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగా అంటారు. 2 కానీ 3 గ్రహాలు కానీ కలిసినా దృష్టి ఉన్నా దాన్ని యోగము అంటారు. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోగలుగుతాం, లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది యోగం తెలుస్తుంది. యోగము అంటే 2 గ్రహాల యొక్క కలయిక. అంటే 2 or more planets ఈజ్ కాల్డ్ యోగా అంటారు. దాని డెఫినేషన్ అది. మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి మనం చెప్పేది యోగము అంటారు. యోగము, గ్రహాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా బర్త్ చార్ట్ ద్వారా తెలుస్తుంది. నిజాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ చేసుకుంటే మనం కంప్లీట్ మ్యాన్ అయినట్టు. నిజాన్ని తెలుసుకోలేదనుకోండి, అనవసరంగా ఆస్ట్రాలజీని అప్రోచ్ కావటం అనేది మంచిది కాదు. నిజాన్ని తెలుసుకుంటేనే మనం బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా సత్యమే. అసత్య ధోరణిలో ఎప్పుడు ఉన్నాం అనుకో, మనల్ని మనం మోసం చేసుకున్న వ్యక్తిని అవుతాం.
చాలామంది కూడా ఆస్ట్రాలజర్స్ అప్రోచ్ అవుతున్న ఎవరైతే క్లయింట్స్ ఉంటారో ప్రేక్షకులు, వాళ్ళందరూ కూడా పాజిటివ్ గురించి ఆలోచన చేస్తారు. పాజిటివ్ ఏముందండి, మీకు తెలుస్తుంది విషయం. ఆస్ట్రాలజీని అంత అప్రోచ్ కావాల్సిన పని లేదు. ఎక్కడైతే ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ నెగిటివ్ జరగబోతుందో దాన్ని తెలుసుకొని దాని పరిష్కార మార్గాలు తెలుసుకుంటే దాన్ని మనం ఓవర్కమ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలా ఓవర్కమ్ చేయలేదనుకోండి జీవితాంతం అంతే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రేక్షకులు గమనించాలి. దానికి తగ్గట్టుగా దాని పరిహారాల మార్గాలు ఉంటాయి. ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. మన జాతకంలో కుజుడు బాగలేదనుకోండి, చాలామంది కూడా కుజదోషం గురించి కూడా అడుగుతూ ఉంటారు. బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. 13 నక్షత్రాల కుజదోష ఎగ్జంప్షన్ ఉంటుంది. కొన్ని లగ్నాలకు ఉండదు, కొన్ని రాశులకు కూడా కుజదోషం అనేది ఉండదు. అది గమనించాలి. ప్రతివాడికి కుజదోషం ఉందనేది పొరపాటు. కుజుడు గురువు కలిస్తే కూడా కుజదోషం అనేది వర్తించదు. కుజుడి మీద గురు దృష్టి ఉంటే కూడా కుజదోషం వర్తించదు. అలానే ఇక్కడ అశ్విని కానీ, మృగశిర కానీ, పునరస్సు కానీ, రేవతి, అనురాధ ఇలాంటి నక్షత్రాలకు 13 నక్షత్రాలకు కుజదోషం ఉండదు. కొన్ని రాశులకి, కొన్ని లగ్నాలకి చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి కుజదోషం గురించి. దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. అయితే దాని పరిష్కార మార్గం కూడా ఉంది. కుజుడికి అధిదేవత, ప్రత్యదేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. అంటే ఇక్కడ అంతరిక్ష దేవతలను కూడా మనం చూసుకోవాలి. అంటే భగడాముఖి, అలానే భగడాముఖి స్తోత్ర పాలనం చేయటం కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం కానీ, సుబ్రహ్మణ్యం యొక్క స్తోత్ర పాలనం కానీ, నాగదేవతను భక్తి శ్రద్ధతో కొలవటం కానీ, రాహుకాలంలో దీపం పెట్టడం కానీ ఇలాంటివి చేసుకోవాలి. చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, అగ్నికి ఏదైతే కుజుడికి అధిదేవత ప్రత్యదేవతల్ని భక్తి శ్రద్ధతో కొలవటం, అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, అలానే క్షేత్రపాలకుల్ని, అలానే పృథ్వీని భూసూక్తము పారాయణం చేసుకోవటం, అలానే భూసూక్తాన్ని చదవటం, భగడాముఖి స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదవటం వల్ల కుజదోషం తొలగిపోతుంటుంది. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా కుజదోషం అనేది ఒకటి ఉంటే ఎగ్జంప్షన్ ఉందా లేదా చూసుకోవటం ఒకటి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం. అసలు జాతకంలో కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు. వివాహానికి అసలు శుక్రుడే కారణం, కుజుడు కాదు. ఒకవేళ కుజదోషం ఉందనుకో దాని పరిహారం అనేది చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. నేను ఆల్రెడీ కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్రము, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహ దోషాలకి 12 మహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, అమ్మవారి యొక్క పారణాలు, బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండం, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్ అనే పుస్తకాలు నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను నేను. ఇవన్నీ కూడా మా దగ్గర లభ్యమవుతాయి. అలానే రాజమండ్రిలో కోటగుమ్మంలో ఉన్న అతిపెద్ద పబ్లికేషన్ అయిన ఇండియాలోనే మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర కూడా ఈ పుస్తకాలను లభ్యమవుతాయి. వారిని అడిగి మీరు కూడా తెచ్చుకోవచ్చు. అయితే మా వెబ్సైట్ www.nayakanti.com, www.nayakanti.in ఈ వెబ్సైట్ చూడండి. ఈ వెబ్సైట్లో మీకు ఆ వెబ్సైట్ చూస్తే కూడా ఆ పుస్తకాలన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలానే మీకు ఏ డౌట్లు వచ్చినా మమ్మల్ని సంప్రదించాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నిజం తెలుసుకొని నాయకంటి గారి ద్వారా బాగుపడాల్సిన వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మా నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.